ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుక గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఇప్పుడు పెళ్లికి ముందు జీన్స్ టెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం మనం. అంటే కొంతమంది ఏంటంటే ఆస్తిపాస్తులు చూస్తారు, జాతకాలు చూస్తారు, ఇన్ని ఉంటాయి కదా. కాదు, ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ ఏంటంటే మా జీన్స్ కూడా బాగున్నాయా లేదా, మా పిల్లలు ఎలా పుడతారు, ఆరోగ్యంగా పుట్టాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా. ఇంకా మనం చూస్తే లోపలికి వెళ్తే మేనరికాలు అంటారు కదా, మేనరికం చేసుకుంటే కూడా పిల్లలు సరిగ్గా పుట్టరు. సో ఒక్కసారి అంటే పెళ్లికి ముందు మళ్ళీ సంతానానికి ముందు కూడా ఒకసారి జీన్స్ టెస్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఆస్తులు అంటున్నారు కదా, ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారు. సో జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవటము అనేది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఎవరైతే మేనరికాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మ్యారేజ్కి ముందరే ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చేది ఉంది అని అనుకుంటే తెలుసుకొని ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. ఎస్పెషలీ మేనరికాలు చేసుకునే వాళ్ళకి ఏంటి అని అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల చాలామంది సేమ్ జీన్స్ షేర్ చేసుకుంటారు. సో ఆ షేరింగ్ ప్రాసెస్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా షేర్ అవుతాయి. మనకందరికీ కూడా 2 సెట్స్ ఉంటాయి క్రోమోజోమ్స్ ఎప్పుడైనా కానీ. ఈ 2 సెట్స్లో ఒక జీన్లో ప్రాబ్లం ఉండి, అంటే ఒక సెట్లో ప్రాబ్లం ఉండి ఇంకో సెట్ నార్మల్గా ఉంటే చాలా మటుకు ఆ హెల్త్ ప్రాబ్లం బయటకి రాదు, కానీ వాళ్ళకి ఆ లోపల ఆ ఇష్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ 2 జీన్స్ ఆ 2 సెట్స్ ప్రాబ్లం ఉంటాయో అప్పుడు ఆ జబ్బు బయటపడడం అనేది, ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేనరికాలు చేసుకునేటప్పుడు ఇద్దరు సేమ్ ఫ్యామిలీకి సంబంధించినవి చేసుకునేటప్పుడు ఒక బిడ్డకి ఈ కపుల్లో అంటే మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి 2 అబ్నార్మల్ జీన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 25% ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బేబీకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సఫర్ అవుతారనమాట. సో ఇలా మేనరికాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మ్యారేజ్కి ముందరే జెనెటిక్ టెస్టింగ్, క్యారియర్ స్క్రీనింగ్ అంటాం దాన్ని, ఎక్స్టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ అంటారు, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అంటారు, రకరకాల టెస్ట్లు ఉన్నాయి. ఇవి చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా అలాంటి షేర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇద్దరిలో కామన్గా ఉండే జీన్స్, అబ్నార్మల్ జీన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే అవి పిల్లలకి రాకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదన్నా ట్రీట్మెంట్స్ తీసుకోవాలా అనేది ముందే డిసైడ్ చేసుకొని అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కొంతమంది ఆల్రెడీ మేనరికాలు చేసేసుకున్న వాళ్ళు ఉంటారు, ఈ టెస్టింగ్లు చేయించుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. పిల్లలు ప్లాన్ చేసుకునే ముందర ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలా జెనెటిక్గా ప్రాబ్లమ్స్తో పుట్టిన పిల్లలు ఉన్నప్పుడు సో వీళ్ళు కూడా టెస్టులు చేయించుకుంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా వాళ్ళకి ఆ టెస్ట్లో బయటపడుతుంది. వర్స్ట్ సిచ్యువేషన్, ఇంకా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది, వాళ్ళు 3rd మంత్లోనో 4th మంత్లోనో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలిస్తే అప్పుడు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలా అంటే ఉమ్మునీరు తీస్తారు, ఉమ్మునీరు తీసి పేరెంట్స్ జీన్స్ తోటి కంపేర్ చేయడమో లేకపోతే ఓన్లీ బేబీకి మాత్రమే టెస్ట్ చేయడమో కూడా చేస్తారు. కానీ 3 బెస్ట్ ఏంటి అని అంటే మ్యారేజ్కి ముందు చేసుకోవడం. చేసుకొని అన్నీ నార్మల్గా ఉంటే మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదు రిస్క్ ఎక్కువగా ఉంది అని అంటే ఆ మ్యారేజ్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి ఆప్షన్ అనే చెప్పాలి. చాలా జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ థాలసీమియా అని, సికిల్ సెల్ డిసీజ్ అని, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అని, ఇవి చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్, చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్, చాలా డబ్బుతో కూడుకున్న ప్రాబ్లమ్స్, వాటికి క్యూర్ లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా. మామూలుగా పెళ్లికి ముందు మేడం కౌన్సిలింగ్స్ అంటారు కదా, కౌన్సిలింగ్ సెషన్స్ కి వెళ్ళాలి చాలా, ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన ఉండదు, భయంతో ఉంటారు కొంతమంది, పెళ్లి అంటేనే భయపడుతూ ఉంటారు అంటారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ జెనెటిక్ టెస్ట్ అనేది మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నారు, ఈ మధ్య కాలం సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారు. పెళ్లి వరకు వెళ్ళి ఇంకా తాళి కట్టే టైంలో సిబిల్ స్కోర్ బాగాలేదని పెళ్లి ఆపేశారు. అంటే ఇలాంటివన్నీ వస్తున్నాయి, బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇదేంటంటే జెన్యూ టెస్ట్ అనేది మీరు చెప్పారు, మేనరికంగా అనేది అంతా కూడా. అంటే ఇలా టెస్టులు చేసుకోవడం అనేది సాధ్యమైన బయట మామూలుగా? అవును, ఇది ఇప్పుడైతే మనకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, టెస్ట్ చేసుకోవడానికి చాలా జెనెటిక్ సెంటర్స్ ఉన్నాయి, చాలా రకాల టెస్ట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయి, మనకు వస్తుందా లేదా అనేది కూడా ముందే మనం టెస్ట్ చేసుకొని ఆ పర్టికులర్ క్యాన్సర్స్కి సంబంధించింది మనకు ఆ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదో కూడా చూసుకోవచ్చు. అంత ఇంప్రూవ్ అయింది జెనెటిక్ ఫీల్డ్ అనేది.
చాలా ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ టెస్ట్లు చేసుకోవడానికి ఇప్పుడైతే చాలా ఈజీగా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. పిండం దశలోనే ఉండగానే మనం అక్కడి నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అక్కర్ అయింది అనుకోండి. ప్రాబ్లం ఒకసారి ఉంది అని తెలిస్తే, ఎస్పెషల్లీ జెనెటిక్, అంటే ఆ బేబీ ఫామ్ అయ్యేటప్పుడే ఆ జీన్స్ అనేవి డిసైడ్ అయిపోయాయి. ఒకసారి పిండం ఫామ్ అయిన తర్వాత మనం వాటి జీన్స్ ని మార్చడానికి కుదరదు. మేబీ ఫర్దర్ గా ఒక 20 years తర్వాత జీన్ థెరపీస్ అనేవి బాగా డెవలప్ అయితే అప్పుడేమన్నా పాసిబుల్ అవుతుందేమో, కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి అయితే ఒకసారి ఒక బిడ్డ ఏర్పడిపోయే జీన్స్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా వాటిని నార్మల్ చేయడానికి కుదరదు. అందుకనే బేబీ ఫామ్ కాకముందే, అంటే మ్యారేజ్ కి ముందు ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు టెస్ట్లు చేయించుకోవడం బెస్ట్. అంటే చాలా మందికి మీరు అన్నట్టుగానే చేసుకోకపోవడం వల్ల తర్వాత చాలా సమస్యలే వస్తున్నాయి. పిల్లలకి డిజీజెస్ రావడం కానీ ఇవన్నీ కూడా, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎవరికైనా తాతలు ముత్తాతలకి ఎవరికైనా ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మేము పేషెంట్ వచ్చినప్పుడు, ఎస్పెషల్ ఇట్లా కౌన్సిలింగ్స్ కి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా అడుగుతాం. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా లోపాలతో ఉన్న పిల్లలు పుట్టారా, మెంటలీ రిటార్డెడ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్యాన్సర్స్ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇలాగ వైఫ్ ది హస్బెండ్ ది ఇద్దరివి డీటెయిల్ హిస్టరీ అడుగుతాం. అలాంటి డౌట్స్ ఏదన్నా ఉంటే వాళ్ళకి ఈ పర్టికులర్ జెనెటిక్ టెస్ట్ చేయించుకోండి, ఇది ఏమన్నా ఉండొచ్చు ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత స్క్రీనింగ్ లో కూడా ఈ థాలసీమియాలు ఏమన్నా ఉన్నాయా ఇలాంటివి, ఎందుకంటే కొన్ని మేనరికాలు చేసుకుంటేనే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని అలా ఏం లేదు. మేనరికం కాని వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఆ కాంబినేషన్ అలా కుదిరితే పిల్లలకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని ఇలాంటివి ఏదన్నా డౌట్ ఉంటే అలాంటి పేషెంట్స్ కి జెనెటిక్ టెస్టింగ్ లేకపోతే స్క్రీనింగ్ టెస్ట్లు సజెస్ట్ చేస్తే వాటిల్లో ఏమన్నా బయటపడితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్ అడ్వైజ్ చేస్తాం. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కౌన్సిలింగ్ ని అదంటాము. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే మ్యారేజ్ కి ముందు చేసే కౌన్సిలింగ్ ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. ఈ రెండు ఎప్పుడైనా కానీ ప్రివెంటివ్ మెజర్స్ లోకి వస్తుంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్యాకిల్ చేయడం కాదు, ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడటం. అంటే ఒకవేళ యంగ్స్టర్స్ ఇలాంటి ఆలోచన వచ్చింది అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అవసరమా, నువ్వు పెళ్లికి ముందు ఏంటి జెన్యూ టెస్ట్ అంటున్నావు, ఇదంతా ఎందుకు, మాకు అప్పట్లో ఇలాంటి ఏమీ లేవు కదా, మేము చూసాం పెళ్లి చేసుకోవాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా ఫైనల్ గా చెప్తారా మేడం? ఇప్పుడు అప్పట్లాగా కావాలి అని అంటే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు, మనము మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోకూడదు, మోడర్న్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏది వేసుకోకూడదు. హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోవాలి, స్ట్రోక్ వస్తే పారాలిసిస్ తో బాధపడాలి, అవ్వట్లేదు కదా. సో మనకి ఆప్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్ వచ్చినా బతుకుతున్నారు, మంచి మంచి సర్జరీస్ చేయించుకొని వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. అవన్నిట్లో టెక్నాలజీ వాడుకుంటున్నప్పుడు ఈ ఆస్పెక్ట్స్ లో ఎందుకు వాడుకోకూడదు? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నీతోటే ఆగిపోతుంది ఆ జెనెటిక్ ప్రాబ్లం అనేది, నెక్స్ట్ జనరేషన్ కి వెళ్లకుండా ఉంటుంది. నీకు ఆ ఆపర్చునిటీ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకూడదు? కొన్ని కంట్రీస్ లో, ఇరాక్, టర్కీ ఇట్లాంటి కంట్రీస్ లో జెనెటిక్ టెస్టింగ్ మ్యాండేటరీ చేశారు. థాలసీమియా, సికిల్ సెల్ డిసీజ్ ఇట్లాంటి జెనెటిక్ టెస్టింగ్ వాళ్ళు చేయించుకున్నాకే పెళ్లి చేసుకోవాలి, చేయించుకున్నాకే మ్యారేజ్ పిల్లల్ని కనాలి. ఆ టెస్ట్ మ్యాండేటరీ చేయటం వల్ల వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ లో ఈ జెనెటిక్ కండిషన్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 60% తగ్గింది. ఒక జెనెటిక్ ప్రాబ్లం, అంత సఫరింగ్, అంత పెయిన్, అంత ఖర్చుతో కూడుకున్న డిసీజ్ ని నువ్వు ఒక సింపుల్ టెస్ట్ తోటి అవాయిడ్ చేయొచ్చు అని అంటే ఎందుకు చేయించుకోకూడదు? ముందు జనరేషన్స్ తో పోల్చుకుంటే అన్ని పోల్చుకోవాలి. మనకి కన్వీనియంట్ గా ఉన్నదే నేను పోల్చుకుంటాను, మిగతా వదిలేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. సో టెక్నాలజీ పరంగా కూడా మనం కూడా కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి. అన్ని అప్డేట్ అవుతున్నప్పుడు మెడికల్ వి కూడా అప్డేట్ అవుతాయి. సో పాత రోజులతో చేసినవి కరెక్టే, వాటిల్లోనూ మంచి ఉంది, కానీ ఆ మంచికి ఇవి కూడా యాడ్ చేస్తే ఇంకా బెటర్ అవుట్కమ్ వస్తుంది. కొంతమంది ఏంటంటే షై ఫీల్ అవుతారు మేడం, కపుల్సే ఉన్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి అడుగుతుంది వెళ్దామని ఒకసారి టెస్ట్ చేయించుకున్నాం, తను ఏంటంటే అవసరమా హాస్పిటల్కి వెళ్ళడానికి షై ఫీల్ అవ్వచ్చు, వెళ్తే ఏదైనా ఉందని తెలుస్తుంది, ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? కపుల్స్ కి షై ఫీల్ అవడం కంటే భయం అని చెప్పాలి. షై కంటే ఏదన్నా బయటపడుతుందేమో, నా వైపు నుంచి ప్రాబ్లం ఉందని తెలిస్తే నేను దానికి ఎలాగా ఆన్సర్ చేయాలి, ఒక రకంగా ఈగో అని చెప్పాలి. అది మ్యారేజ్ కి ముందే అలాంటి మైండ్ సెట్ ఉంటే, వాళ్ళిద్దరి మైండ్ సెట్ మ్యాచ్ కావట్లేదు అని అనుకుంటే ఒక్కసారి రీకన్సిడర్ చేసుకోవాలి. ఎందుకనంటే ఏది చేసినా మన ఫ్యూచర్ కోసం,
అని అనుకున్నప్పుడు ఇద్దరు ఒకే పేజ్ లో ఉండాలి, ఒకే రకంగా ఆలోచించిన వాళ్ళే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. స్టార్టింగ్ లోనే ఇద్దరు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు అని అంటే మేబీ ఆ మ్యారేజ్ ఎంత ముందుకెళ్తుందో చూసుకోవాలి. సో చేయించుకోవాలి అని ముందు జాగ్రత్తతో ఉన్నప్పుడు చేయించుకుంటేనే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్, లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఏదైనా ఒక మెథడ్ ఉంది ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అవాయిడ్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి అని అంటే దానికి వెళ్ళటమే బెటర్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్.